అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారు నిర్వహించిన భారీ ర్యాలీకి మద్దతుగా పాల్గొన్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకార భాస్కర్ రెడ్డి గారు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ గారు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు పాల్గొనడం జరిగింది. శ్రీమతి జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారిపై అభిమానంతో హస్తపురం విష్ణు రేగుర్తిలో ఉన్న 19వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న జక్కుల నాగరాణి ఈ సమస్యల పరిష్కారానికి ఒక సోదరుడిగా, మంత్రిగా నా బాధ్యత అనే మాట ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. జక్కుల నాగరాణి గారు గెలిచేయండి. ఈ వార్డులో ఉన్నటువంటి దీర్ఘకాలికంగా భూములకు సంబంధించినటువంటి రెవెన్యూ ప్రకారంగా జరుగుతున్నటువంటి ఏదైతే సమస్య ఉందో నేను రెవెన్యూ రేకుర్తి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నా. గతంలో జరిగినటువంటి అకారణమైన వేధింపులను మానిపించి ఎవరి భూమి వారికి క్రయ విక్రయాలు చేసుకునే విధంగా మరి చట్టంలో మీకు అనుమతి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా జనాల మీద పైన బ్రిడ్జ్ చేయడం కానీ, ఆ జనాలు అండర్ గ్రౌండ్ చేయడం కానీ, మిగతా మహిళా సంఘాలకు కానీ, పాఠశాలకు సంబంధించి కానీ ఈ ప్రాంతం అంతా కూడా రేకుర్తి అంటే చాలా చిన్నప్పుడు మాకు తెలుసు వ్యవసాయంలో నాటకాన్ని పల్లె అంటుండ్రి. ఆ విధంగా ఊరి ఒరిగిపోయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కలిసిన తర్వాత ఎంతైతే అభివృద్ధి జరగాలో అంత అభివృద్ధి జరగలే. ఎందుకంటే సర్పంచులు ఉన్నోళ్ళే కార్పొరేటర్ రైళ్లు ఆ భూముల పంచాయతీ డబ్బుల వరకే పెరుగుతారు తప్ప ఈ ఊరిని అభివృద్ధి చేయాలనే ఆలోచన వాళ్ళకి రాలే. దానిని మనసు పెట్టలే. ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పేద ప్రజలకు ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి రెండు కళ్ళుగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను అడుగుతా 10 ఏళ్లలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? రేకుర్తిగా 10 ఏళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిన ఎమ్మెల్యే ఇలా ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నా. అదే కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇందిరమంది ఇచ్చినాం. అంతేకాదు 10 ఏళ్లలో చెప్పుడు అడిగేటట్టు తిరిగారు మీరు రేషన్ కార్డు కొరకు. ఒక్క రేషన్ కార్డు రాలే. ఇవాళ అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాం. రేషన్ కార్డే కాదు, సన్న బియ్యాన్ని తినడానికి యోగ్యంగా ఉండే బియ్యాన్ని ఇస్తున్నాం. సన్న బియ్యం 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. పేద ప్రజలు నెల రాగానే కరెంటు బిల్లు కట్టే బాధ నుంచి తప్పించి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. అంతేకాదు నా అక్క చెల్లెలు ఏ ఊరికి వెళ్ళినా చెయ్యి అడ్డం పెట్టగానే బొస్సాగి వెంబడోడ రాజన్నవైనా, సమ్మక్క సారక్కవైనా, అమ్మగారింటికైనా, ఇయ్యప్రాల దగ్గరికైనా ఇలా బస్సులు ఫ్రీగా ఉంచే విధంగా చర్యలు తీసుకున్నాం. వడ్డీ లేని రుణాలు, నిరుద్యోగ యువకులు 70,000 ఉద్యోగాలు, రైతాంగానికి రైతు భరోసా, రైతు ప్రోత్సాహము, అదేవిధంగా రుణమాఫీ చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. తప్పకుండా ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేస్తుంది? గత ప్రభుత్వం కల్లా ఖాళీ చేసిపోయింది. ఆయన ఇన్ని కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. తప్పకుండా రేపుర్తి 19వ డివిజన్ అక్కాచెల్లెలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాగరాణి అమ్మను ఆశీర్వదించండి. మీ వాటి సమస్యలు పరిష్కరించే బాధ్యతగా మంత్రిగా, మీ పాత ఎంపీగా, ఇక్కడి బిడ్డగా, కరీంనగర్ వాసునిగా మీ అందరూ కూడా సమస్యలు పరిష్కరిస్తారనే హామీ ఇస్తూ తప్పకుండా నాగరాణి గారిని 11వ తారీఖు, ఎందుకంటే బాగా పైసలు సంపాదించిన వాళ్ళు, భూములు కబ్జాలు పెట్టినోడు, రకరకాలుగా ఓట్లను కొనుగోలు చేస్తామని మీ ముందుకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. దయచేసి అటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని తీసుకోండి. కానీ నాగరాణి గారిని తప్పకుండా చేతి గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించమని కోరుతూ చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, నాగరాణి గారికి చేతి గుర్తుకే. అందరూ నమస్కారం. ఎక్కువ పైసలు ఇస్తామని చెప్పినా మా మీద నమ్మకం కొట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డెవలప్మెంట్ చేద్దాం, లీడింగ్ పార్టీని గెలిపించుకుందాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఒక్కసారి మన పేద ప్రజలందరికీ మనకి ఇంత ముందుకు జరిగిన అన్ని మీ ముందు అందరికీ తెలుసు. ఏ రాజకీయం ఎలా జరిగింది అనేది కాదు. మన పక్షాన, పేదల పక్షాన నిలుకొని మీకు పనిచేయడానికి అన్న అక్క ముందుకొచ్చారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ రోజుతోని ప్రచారాలు అయిపోతాయి. ప్రచారాల్లో ఎంతమంది ఎటు తిరిగిన సమస్య అది కూడా మనము ఓటు వేసినామంటే దానికి ఒక అర్థం ఉంటుంది. రేపు మనకు పని జరగాలి. జక్కుల నాగరాణి అక్కకు ఓటేసి
మీ యొక్క ఓటుని మంచిగా నిర్వహించుకోవాలి, వినియోగించుకోవాలని నేను ఈ పద్ధతిగా చెప్తున్నా. మంచిగా ఆలోచించండి. మన గ్రామం వీధిలో కొత్త పాత పల్లెల్లో సుధా ఎక్కడ సుధా పనులు జరిగినవి ఉన్నాయి, మీకు తెలుసు. పాత ప్రజలకు తెలుసు. ఇక్కడ పుట్టి పునాది నుంచి మేము ఉన్నాం. మా దిక్కు ఎలా ఉంది, మా వాడలు అనేది మాకు కూడా తెలుసు. మాకు అన్న మాట్లాడమని ఏది చెప్పకుండా నేను ముంగడికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నా అంటే మన పక్షాన న్యాయం జరుగుతలేదు. ఒక్కసారి ఆలోచించండి. నాకు పెళ్ళై ఒక 10 సంవత్సరాలు అయింది. నాకు మొన్నటి రాగా రేషన్ కార్డు రాలేదు. గత సంవత్సరం ప్రభుత్వాలు ఎన్నోసార్లు వచ్చినాయి. మీకు ఎవరికైనా పెళ్ళై తొందరగా ఈ మధ్యలో రేషన్ కార్డులు వచ్చినాయంటే అది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చింది. ఒక్కసారి ఆలోచించాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కసారి ఈ ప్రభుత్వం మన అండాలు ఉంది కాబట్టి మనకు కూడా మల్లేశన్న నాగరన్న గెలిస్తే ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులన్నీ మన గ్రామానికి అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్క పేద ప్రజలకు అందే విధంగా వాడుతారు. ప్రతి ఒక్క మేము యువత ఇక్కడ ఓట్లు వేసి గెలిపించుకుందామన్నా కానీ మా ఓట్లు తీసేశారు. మేము సరైన లీడర్ని ఎన్నుకుందామని, మనకు మంచి చేసే వాళ్ళని ఎన్నుకుందామనుకున్నా కానీ మన ఓట్లు అందరి చాలామంది మిస్ అయినాయి. ఇక్కడ నుంచి తీసేసి వేరే డివిజన్ వేసి అలా కూడా చేశారు. ఈ ఒక్కసారికి మనకు మంచి అవకాశం. మన మంచి నాయకుడు మల్లేశన్న మనం గెలిపించుకోవాలి. మనకు అన్ని వేళలో అన్ని పనులు చేస్తారు. మనకి మేము ఒకటి చెప్తున్నాను, మన దగ్గర పనులు అవకాశాలు లేవు. రేషన్ బియ్యం కోసం మనం అక్కడెక్కడికో పోతున్నాం. అదొక్కటి ఆలోచించండి. మనకు రేషన్ బియ్యం కూడా ఇక్కడికే వస్తాయి, మనం ఇక్కడే తీసుకోవచ్చు. మేము కూడా యువత అందరికీ అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరికి పనులు చేస్తాం. మీ దగ్గర ఏ సమస్యలు ఉన్నా కానీ మా ముందుకు తీసుకొస్తే సంతోషంగా స్వీకరించి మీకోసం కష్టపడి పని చేస్తాం. కాంగ్రెస్ నెంబర్ 1కి ఓటేయండి. జై కాంగ్రెస్. మీరు వెళ్ళండి. మీ అందరికీ చెప్పిన కాంగ్రెస్ కోటేసిన దాకా మీరు అదే మాట చెప్పండి. చేతికేయండి, చేతి కొట్టేద్దాం, చేతి కొట్టేద్దామని మీరు అందరికి చెప్పండి. రైతుల అంజన్ కుమార్ గారి సహాయ సహకారంతో टीडी न्यूज़ KNR, प्लीज सब्सक्राइब. अस्सलाम वालेकुम, नमस्कार, धन्यवाद.